నేను చెన్నైలో ఉంటాను. నాకు ఈ ఐడియా ఇచ్చినందుకు చాలా మంచి ఐడియా ఇచ్చినందుకు మీరు బాగుండేది కాకుండా 10 మంది బాగుండాలని కోరుకోవడం అనేది చాలా మంచి విషయం అండి. చెన్నై నుంచి నేను ఇది చేస్తున్నానంటే ఇంకా డెవలప్ అవ్వాలి. నేను చాలా థ్యాంక్స్ మా రేవతి, చాలా థ్యాంక్స్ మా. హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈస్ రేవతి. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానండి, మన యూట్యూబ్ ఛానల్ నుంచి అలాగే ఇన్స్టాగ్రామ్ నుంచి మనం వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాము. సో చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. సో చాలా మంది కూడా నాకు కమెంట్స్ పెడుతున్నారు, అక్క బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాక్ తెచ్చుకోవాలి, ఎంత క్వాంటిటీలో వేయాలి, నేను ఎలా అమ్మాలి, ఎలా పెంచాలి, ఇలా ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పండి అక్క అనేసి చాలా మంది అడిగండి. సో ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇచ్చాను, ప్రతి ఒక్కరికి కూడా చెప్పాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ నుంచి కొంత సబ్స్క్రైబర్లు అయితే మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఫాలో అయ్యారండి. సో మెయిన్గా వచ్చేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసారంట. అలాగే నేను ఫుల్ డీటెయిల్స్ కావాలి చెప్పండి అక్క అంటే మన రాజా రాణి తెలుగు ఛానల్ యూట్యూబ్ లింక్స్ అయితే ఇచ్చానండి. సో అవన్నీ కూడా తను ఓన్గా చూసుకొని తనకి బాగా నచ్చి ఈ బిజినెస్ ఐడియాని వాళ్ళ హస్బెండ్స్తో డిస్కషన్ చేశారండి. తనకి ఈ బిజినెస్ నచ్చింది. తను ఏమనుకుంది, ఈ బిజినెస్ నచ్చి ప్రాఫిట్ గురించి చూడలేదండి. ఫస్ట్ ఈ బిజినెస్ ఏంటి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే మనకి సక్సెస్ అవుతుంది అనే ఒక పాజిటివ్ థింక్ అయితే తీసుకొచ్చిందండి. ఆ థింక్ వల్లే తను మార్కెటింగ్ చేసుకొని అలాగే స్టాక్స్ నుంచి తను ఒక్కతే ప్యాకింగ్ చేసి ఎలా స్టాక్ తెచ్చుకుంది, ఎంత క్వాంటిటీ తెచ్చుకుంది, ఎంత షీట్స్ వేసింది, ఇవే షీట్స్ వేసిందా లేకపోతే ఇంకో డిఫరెంట్ షీట్స్ వేసిందా, సో తను తెచ్చిన ఐటమ్స్కి ఎంత ప్రైస్ అయింది, సో తను ఎలా అమ్మింది, ఎలా చేసింది, ఇలా ఫుల్ డీటెయిల్స్ కూడా తన వీడియో నాకు పంపించిందండి. సో అందుకే మీకోసమే మీరు చూడాలనేసి ఆ వీడియోని నేను ఈ వీడియో కింద స్క్రోల్ చేస్తాను, చూడండి. తను ఎలా తెచ్చుకుంది, ఎలా ప్యాకింగ్ చేసింది, వేరే వాళ్ళని పెట్టుకుందా లేకపోతే తను ఒక్కతే ప్యాకింగ్ చేసుకుందా ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే కింద ఉందండి. చూస్తుండండి, వీడియో చూడండి, తను ఎలా చేసింది ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నా వల్ల ఒక్కరైనా సక్సెస్ అవ్వాలి అనేసి చాలా అనుకున్నాను. మేబీ చాలా మంది సక్సెస్ అయ్యారు, చాలా మంది కమెంట్స్ పెట్టారు, కానీ తను వీడియో నాకు పోస్ట్ చేసింది. సో అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. సో తను ఎలా తెచ్చుకుంది ఏంటి అనేది నాకు రెగ్యులర్గా వీడియో పెట్టేసింది, చూపించింది, అక్క ఇలా తెచ్చుకున్నాను ఈ విధంగా అనేసి. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే తన ఓన్గా ఇంట్లోనే ఉండి చేసుకుంది, ఒక ఉమెన్గా తను సక్సెస్ అయ్యింది. అలాగే తన బిజినెస్ కూడా ఇంకా ముందు బాగా సక్సెస్ అవ్వాలి. అలాగే తను కూడా ఒక 10 మందికి జాబ్ ఇచ్చే ఒక మంచి పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనము ఒకరు ఉంటేనే ఇంకొకరు తోడుగా ఉంటారండి. ఇప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఇది మనం అమ్ముతున్నాం కానీ ఇది కొంటేనే కదా మనకి డబ్బులు వచ్చేది. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలి, మనము కూడా సంతోషంగా ఉండాలండి. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించండి. అందరూ బాగుండాలనుకోండి, అప్పుడు మనం కూడా బాగుంటాము. ఈ విధంగా అయితే తను చూస్తుందండి, చాలా హ్యాపీగా ఉంది. చూడండి, అన్నీ ప్యాక్ చేస్తున్నాను. సగం సేల్ అయ్యాయి. 1 వీక్ అయిందండి నేను స్టార్ట్ చేసి. రాజా రాణి ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. రేవతి సిస్టర్, మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. నేను చెన్నైలో ఉంటాను. నాకు ఈ ఐడియా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంటి దగ్గర ఉన్న షాప్ వాళ్ళకి ఒక 10-15 షాప్ వాళ్ళకి చెప్పాను, వాళ్ళు తీసుకుంటాము అన్నారు. అంటే మా దగ్గర ఒక ఉన్నాయి, అయిపోయాక తీసుకుంటాము, ఒక 3 days 4 days తర్వాత రండమ్మా అని చెప్పారు. వాళ్ళకి నా నెంబర్ ఇచ్చాను, వాళ్ళ నెంబర్ నేను తీసుకున్నాను. ఒక 2-3 కాల్ చేశారు, వాళ్ళకి కావాల్సినవి ఇచ్చేసి వచ్చాను నిన్న మొన్న. ఈరోజు నేనే పోయి కొత్త షాపుల దగ్గర అడిగేసి రావాలి. అంటే బేకరీలో కూడా ఇదిగో ఇలాంటి ఐటమ్స్ కూడా వేస్తున్నాను. ఇవి కూడా బేకరీ వాళ్ళు కూడా తీసుకున్నారు కూడా, ఇంకా చాలా ఉన్నాయి, అయిపోయాయి. చాలా మంచి ఐడియా ఇచ్చినందుకు మీరు బాగుండేది కాకుండా 10 మంది బాగుండాలని కోరుకోవడం అనేది చాలా మంచి విషయం అండి. నేను ఇవన్నీ తెచ్చుకున్నాను, ఇలాగ అట్టలు వేసుకున్నాను. ఇలాగ మా ఆర్ఆర్ ఫుడ్స్ గుడ్ క్వాలిటీ అని పెట్టి మా ఫోన్ నెంబర్ పెట్టాను, వాళ్ళు కావాల్సింటే కాల్ చేస్తారని. అలాగే చేశారు 2-3. నేను 12 పీస్ వచ్చి 40 రూపాయలకి వేస్తున్నాను, వాళ్ళు 12 పీసులు వచ్చి 40 రూపాయలకి వేస్తున్నాను, అంటే 5 రూపీస్ అది. ఇవి మాత్రం డ్రై ఫ్రూట్స్ మాత్రం 10 రూపీస్
80 రూపీస్కి అలా వేస్తున్నాను. ఇవన్నీ ఇక్కడ 11 పీసులు కాదు 12 పీసులు అంటున్నారు అట్టకి. సరే అని చెప్పేసి నాకు 1/4 కిలోకి ఇలా పట్టు అయితే 10 ప్యాకెట్లు అయ్యాయి, 10 అట్టలు అయ్యాయి అనమాట. ఇవి బిర్యానీ ఆకు ఇలా చేశాను. 10 గ్రామ్స్ ఇది. ఇవి 12 ప్యాకెట్లు చేశాను. ఇలాగ అడుగుతారు ఇక్కడ. ఇలా చేశాను. లవంగాలు అన్నీ చేశానండి. చాలా వరకు అయిపోయాయి. 1 వీక్ అయింది ఈరోజుకి స్టార్ట్ చేసి. చాలా చాలా బాగుంది. ఇంకా కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను నేను. ఇలాగ అన్నీ చేసి పెట్టేసుకున్నాను. కవర్లు అవన్నీ నాకు కొంచెం ఫస్ట్లో కష్టమైంది, ఈ అట్టలన్నీ ఎక్కడ దొరుకుతాయా అని. దానికే నేను ఒక 5 hours తిరిగాను ఎక్కడ ఉంటాయి ఏంటి అని. చాలామందిని అడిగాను. చాలా చాలా బాగా అందరూ కూడా అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి అని చెప్పారు. ఒక అతనైతే తీసుకెళ్ళి చూపించారు. చాలా సంతోషం అనిపించింది నాకు. చెన్నై నుంచి నేను ఇది చేస్తున్నానంటే ఇంకా డెవలప్ అవ్వాలి నేను. చాలా చాలా థ్యాంక్స్ మా రేవతి. చాలా చాలా థ్యాంక్స్ మా నాకు సిస్టర్. ఇలాగే అందరు చెయ్యాలి. వాళ్ళు మనకి మీరైతే ఒక ఆలోచన ఇచ్చారండి, అది దాంట్లోకి దిగి నడవాలి, అది ఎంతవరకు వెళ్ళాలనేది ఇది మా తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఇలాగ ఎవరు కూడా ఇలాంటి ఐడియాలు ఇయ్యను కూడా ఇయ్యరు. కొంతమంది వాళ్ళే సొంతంగా చేసుకోవడం, సీక్రెట్గా చేసుకోవడం, వాళ్ళే డెవలప్ చేసుకోవడం అలా ఉంటుంది. నాకు చాలామందిని నేను చూశాను. మనం పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి బిజినెస్లు చేయలేము, అది ఎలా ఉంటుందో తెలియదు. ఇదేంటంటే 5,000 10,000 ఉంటే చాలు చేసేయచ్చు. ఇదేమి పాడైపోయేది కదా నెల రోజులు ఉన్నా కూడా. వేరేదైతే పండ్లు కూరగాయలు లేదంటే దోసపిండి షాపులు ఉంటాయి ఇక్కడ చెన్నైలో. అవి అయితే ఒక 5 lakhs అలా అవ్వాల్సి వస్తుంది. అది ఒక రోజులో పోలేదంటే పాడైపోతుంది. ఇదేం కాదండి, చాలా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్ సిస్టర్. అందరు కూడా ఇలాగే చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అది వాళ్ళ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. నేను మళ్ళీ కరెక్ట్గా ఇవాళ ఎంత డేటు మార్చి 7 ఏప్రిల్ 7కి మళ్ళీ నేను వీడియో పెడతాను. ఎలా ఉంటుందో నా బిజినెస్, అప్పటికి ఎలా ఉంటుందో ఇప్పుడు ఎలా ఉందో నేను అప్పుడు మళ్ళీ మీకు వీడియో చేసి పంపిస్తా సిస్టర్. చాలా చాలా థ్యాంక్స్ మా రేవతి సిస్టర్, రాజారాణి. చాలా చాలా థ్యాంక్స్ మా. నాకు ఇంకా ఎలా చెప్పాలో తెలియలేదు. చూడండి, ఇవన్నీ నేను ఒక్కదాన్ని ప్యాక్ చేసుకున్నాను. ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇలాగ నేను ఒక్కదాన్ని ప్యాక్ చేసుకున్నాను ఫస్ట్. ఇంకా ఒకరికి కాదు 10 మందికి పని ఇవ్వాలనుకుంటున్నాను. అంతలా నేను డెవలప్ అవ్వాలని కోరుకోండి అంతే. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో తను ఎలా తెచ్చుకుంది ఏంటి ఎంత క్వాంటిటీ అని. సో చూసినందుకు మీకు చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అలాగే రాజారాణి తెలుగు ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.